అమెజాన్లో వచ్చేసి ఎలక్ట్రిక్ పెయిన్ల దువ్వాన అయితే తీసుకున్నాను అనమాట. మా అమ్మకి చాలా పెయిన్లు ఎక్కువ అయిపోయినాయి, అందుకోసం తీసుకున్నా అనమాట. ఇది ఎట్లా వస్తుందో అని అన్బాక్సింగ్ అయితే చేస్తున్నా. చూడండి, అది కట్ చేయడానికైనా నాకు చాలా టైం పట్టింది. స్టిక్కర్స్ అంతా స్ట్రాంగ్గా వేసినారు అనమాట. ఎంతకీ కట్ చేసినా రావట్లేదు, ఇట్లా కాదని చూడండి చింపేస్తున్నా, ఎక్కడిదక్కడ ఇరగ్గొట్టేస్తున్నా. అయినా చాలా హార్డ్గా ఉంది. అంత స్ట్రాంగ్గా పార్సల్ అయితే పంపించినారు. ఒక సైడ్ టెక్నిక్తో తీయాలనుకుంటా. ఇది చుట్టూరు కట్ చేసా, కానీ ఆడ బ్లాక్ స్టిక్కర్ ఉంది చూడు, అది తీస్తే వస్తుంది అనేది నాకు తర్వాత అర్థమైంది. సో అది లాగంగానే మొత్తం వచ్చేసింది అనమాట. ఒక్కోసారి బుర్ర అనేది పనిచేయదు. సో అట్లా అది తీసి చూడండి, అది అట్లా ఇట్లా చేసి మొత్తానికైతే వచ్చేసింది. అయ్యో, మళ్ళీ లోపల ఇంకొక బాక్స్ ఉంది. ఇదేమంత హార్డ్గా లేదులేండి, ఊరికే మామూలుగా తీసేయచ్చు. ఇదైతే 500 పెట్టి తెప్పించిన, ఏం పని చేస్తుందో ఏం లేదో అని ఆత్రం ఎక్కువ అయిపోయింది. మా వాడు వచ్చి సెట్ చేస్తా అంటే కూడా వినలేదు. పెద్ద నాకు వచ్చినట్లు ఓపెన్ చేసి సెట్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నా. అంతే కదా, వెరీ సింపుల్ అనుకున్నా. వెరీ సింపులే, కాకపోతే అది లాక్ సిస్టమ్ లాగా కొంచెం అట్లా 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 అంతా ఫిట్ చేసినాక దాని లోపల ఒక బ్యాగ్ ఉంటుంది, అది పెట్టడం మర్చిపోయినాను. అసలు తెలిస్తే కదా. ఒక చిన్న బ్యాగ్ అయితే ఇచ్చినారనమాట. దాంట్లో అయితే మనం దువ్విన పెయిన్లన్నీ దాంట్లోకి వచ్చేసాయి అన్నమాట. సో అది సపరేట్ అనమాట. అది తీసి దాంట్లో ఫిట్ చేయాలి. సో అది ఫిట్ చేయడానికే కూడా చాలాసేపే టైం పట్టి, అన్నీ వెరీ సింపుల్. కాకపోతే లాక్ అనేది నాకు అర్థం కాలేదు పెట్టడానికి. మా వాడు వచ్చి పెట్టేంత వరకు నాకు అర్థం కాలే. అలా దాన్ని అలా అదైతే టైట్ కాదనమాట, ఊరికే అట్లా ఫిట్ చేయాల్సిందే. ఊరికే పెట్టేసి, ఈ ఎలక్ట్రిక్వి అసలు నాకు ఫిట్ చేయడమే రాదు. ఏవి అంతే, ఎంత చిన్నదైనా కూడా నేను చాలా కష్టపడతా, ఫిట్ చేయడానికే రాదనమాట. అస్సలు దాంట్లో నాలెడ్జ్ జీరో అనమాట. సో అలా అయితే పెట్టి చూశాను. అమ్మయ్య సెట్ అయింది అనుకునేసరికి మూత మళ్ళీ ఊడొచ్చింది. మళ్ళీ ఫిట్ చేస్తున్నా అనమాట. సో అలా బ్యాగ్ అయితే మళ్ళీ లోపల పెట్టేసి, ఇదైతే పైన క్లిప్ లాగా ఉంటుంది, అది సెట్ చేస్తున్నా అనమాట. ఓకే, సెట్ అయిపోయింది. ఇంకా దాన్ని ప్లగ్ కనెక్షన్ పెట్టి మనం బటన్ ఆన్ చేసుకొని మామూలు దువ్వెనతో దువ్వినట్లే అండి, ఏం లేదు. కాకపోతే దాంట్లో బ్లూ కలర్ లైట్ పడుతుంది, దానికి పెయిన్లన్నీ అటు కిందికి అట్రాక్ట్ అయిపోతాయి అన్నమాట ఆ బ్యాగ్లో పడితే. తర్వాత ఆ బ్యాగ్లో నుంచి తీసేయాలి, అంతే అండి. సో ఎవరికన్నా నచ్చిందంటే కొనవచ్చు. దీంతో దువ్వినామంటే చిన్న చిన్న పెయిన్లు కూడా వచ్చేస్తాయి అన్నమాట. చూడండి, ఒకసారి ట్రై అయితే చేస్తున్నాను. సెల్ఫ్గా కూడా దువ్వుకోవచ్చు, లేదా వేరే వాళ్ళతో అయినా దువ్వించుకోవచ్చు అనమాట. సో అలా నిదానంగా దువ్వేసినామంటే వచ్చేస్తుంది అనమాట పెయిన్లన్నీ. ఆ బ్లూ కలర్ లైట్కి అట్రాక్ట్ అయ్యి దాంట్లో ఉండిపోతాయి అన్నమాట. సో ఇక్కడ ప్లగ్ పట్టుకోనికే ఎవరు లేరని నేను ప్లగ్ పట్టుకున్నాను అనమాట. కొంచెం లూజ్ కనెక్షన్ ఉంది. సో తనైతే దువ్వుకుంటుంది. ఇదండి ఇవాల్టి వీడియోస్. కానీ ఇది చిన్న చిన్న పెయిన్లతో సహా అన్నీ వచ్చేస్తాయి. చాలా నీట్గా ఉంటుంది కూడా మనకి. సో ఇదైతే ఖచ్చితంగా కొనుక్కోవచ్చు అని చెప్తాను. ఇది యూజ్ అయ్యేదే మనందరికీ. ఈ మధ్యకాలం పిల్లలకి స్కూల్లోకి పోయి కాలేజీలోకి పోయి కొంచెం పెయిన్లు పడుతుంటాయి కదా, ఇట్లాంటిదైతే బాగా ఇట్లా అంతా నీట్గా తల అంతా ఒకసారి 2 సార్లు దువ్వేసుకోవాలన్నమాట. దువ్విన తర్వాత దాన్ని క్యాప్ ఓపెన్ చేసేసి ఆ బ్యాగ్ లాంటిది తీసుకొని ఇదిలిస్తే ఒక పేపర్ మీదనో దేని మీదనో మనకి ఎన్ని వచ్చినవి కనిపిస్తాయి అన్నమాట. తర్వాత ఒక బ్రష్ ఉంటుంది, ఆ బ్రష్తో క్లీన్ చేసేయాలన్నమాట. లోపల చిన్న చిన్న పెయిన్లతో సహా వస్తాయి కదా, అవి మన కంటికి కూడా కనపడవు, అంత చిన్నగా ఉన్నాయి. పెయిన్లో వీపులో కూడా అర్థం కాదు, చాలా చిన్నగా ఉన్నాయి అన్నమాట. సో అట్లా అన్నీ వచ్చినాక మేము బయట అయితే ఇదిలిచ్చి చూస్తున్నాం అనమాట, వెలుతురులో కనిపిస్తాయో లేవో అని. పర్లేదండి, బాగానే వచ్చినాయి. ఓకే అండి, బాయ్.